Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఇది ప్రొఫెషనల్ ఎథిక్స్ సంబంధించినటువంటి వీడియో. 2 రోజుల కిందట నేను మీకు అందరికీ సెక్షన్ 16 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ 1961 చెప్తూ సీనియర్ అడ్వకేట్ అంటే ఎవరు అనేది చెప్పాను. ఆ సీనియర్ అడ్వకేట్లో డెసిగ్నేషను ఎలా వస్తుంది, ఇందిరా జైసింగ్ కేసు కూడా మనంతా ఉటంకించడం ఉదాహరణగా చెప్పడం కూడా జరిగింది. దీనిలో 2 పాయింట్లు ముఖ్యంగా చెప్పాను. సీనియర్ అడ్వకేట్ నీడ్ నాట్ ఫైల్ వకాలత్ ఇన్ ద కోర్ట్. సీనియర్ అడ్వకేట్ దాంట్లో సెక్షన్ 16లో షుడ్ నాట్ ఫైల్ అని ఉంది. నీడ్ నాట్ ఫైల్ వకాలత్. అలాగే సీనియర్ అడ్వకేట్ షుడ్ నాట్ డ్రాఫ్ట్ ద ప్లీడింగ్స్. అది నీడ్ నాట్ అని చెప్పాను. ఇఫ్ దే డ్రాఫ్ట్ ప్లీడింగ్స్ వాట్ విల్ హ్యాపెన్? సీనియర్ అడ్వకేట్ ఆయనకి ఎలా ఇస్తారు డెసిగ్నేషన్ అంతా? బై virtue of his ability, standing in the bar, pro bono cases, specialized topics, knowledge ఏమన్నా వీటన్ని కూడా డిస్కస్ చేశాము. మరి అటువంటి మేధావి ప్లీడింగ్స్ రాసిన అవసరం ఉంటుందా? రాస్తే ఏమి రాస్తాడు? సహజంగా మేధావి రాసినప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయాలి, అది కొంచెం ఇబ్బంది వస్తుంది. దీని మీద ఒక కేసులా ఒకటి ఉంది, అది చెబుదామని ఈ వీడియో చేస్తున్నాను. కేసులా పేరు ఏంటంటే ఈఎస్ రెడ్డి వర్సెస్ the Chief Secretary, Government of AP and another AIR 1987 SC 1550 Supreme Court తగిలింది. E.S. Reddy is the petitioner. Right. So ఇక్కడ some dispute has arisen between E.S. Reddy, he is a former IAS member, and between the Chief E.S. Reddy, Chief Secretary మధ్యలో ఏదో తగాదాలు ఉన్నాయి. సరే, ఆయన ఏదో కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ కోర్టులో ఈ యొక్క ప్లీడింగ్స్ అవన్నీ ద సీనియర్ అడ్వకేట్ హీ హాజ్ డ్రాఫ్టెడ్. సో ది సో కాల్డ్ ఐఏఎస్ ఆఫీసర్ హీ ఫైల్డ్ అ రివ్యూ పిటిషన్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్, బట్ ద డ్రాఫ్ట్ వాజ్ డన్ బై ఎ సీనియర్ అడ్వకేట్ హూ డ్రాఫ్టెడ్ ది రివ్యూ పిటిషన్ ఫర్ ద పిటిషనర్. రైట్. సో రివ్యూ పర్వాలా, బట్ రివ్యూ రాసినప్పుడు even though the applicant E.S. Reddy is a very serious senior IAS man, but he made reckless allegations and cast aspersions on the Supreme Court. This caused annoyance to the Supreme Court. Asal పోయింది. అసలు డిస్ప్యూట్ ఏంటి బిట్వీన్ E.S. Reddy అండ్ ద చీఫ్ సెక్రటరీ. సో దాని మీద సుప్రీం కోర్టు దాకా వెళ్ళాడు. సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు ఆయన సీనియర్ అడ్వకేట్ పెట్టుకున్నాడు. ఈ సీనియర్ అడ్వకేట్ రాసిన డ్రాఫ్టింగ్లో ఆర్ ప్లీడింగ్స్లో ఆ రివ్యూ పిటిషన్లో reckless allegations and aspirations were cast against the Supreme Court. Supreme Court dismissed it outright. ఎందుకంటే సెక్షన్ 16 అడవచ్చు. The senior advocate is not expected to draft the pleadings. He need not draft the pleadings అని చెప్పాను ఇక్కడ. ఎందుకంటే ప్లీజ్ రిమెంబర్, ఈ యొక్క పోస్ట్ గురించి సీనియర్ అడ్వకేట్ డెసిగ్నేషన్ గురించి కూడా సుప్రీం కోర్ట్ ఇట్ ఆక్యుపైస్ ఏ పొజిషన్ ఎకీన్ ఆర్ సిమిలర్ టు ది క్వీన్స్ కౌన్సిల్ ఇన్ ఇంగ్లాండ్. ఇట్స్ వై ఫ్రాన్సిస్ బేకన్ మీ క్లాస్లో చెప్పాను. సో క్వీన్ ఎలిజబెత్ అపాయింటెడ్ ఫ్రాన్సిస్ బేకన్ యాజ్ ఎన్ అటార్నీ అండ్ హీ వాజ్ గివెన్ ది ప్రెసిడెన్స్ ఓవర్ ది అదర్ అడ్వకేట్స్. అక్కడి నుంచే ఈ యొక్క సీనియర్ అడ్వకేట్కి స్థాపన నాంది అక్కడ జరిగింది. So this position is akin to the Queen's Counsel in England and next to Attorney General and Solicitor General of India. వాళ్ళ తర్వాత స్టేట్లో అయితే అడ్వకేట్ జనరల్ తర్వాత అంత మంచి పొజిషన్లో ఉండి డెఫినెట్లీ ఏ సీనియర్ కౌన్సిల్ దో కెనాట్ డ్రా అప్ ద ప్లీడింగ్స్ బట్ హీ కెన్ నెవర్దెలెస్ బి ఎంగేజ్డ్ టు పుట్ ద ప్లీడింగ్స్ ఇన్ అన్సాటిస్ఫాక్టరీ ఫార్మ్. నో డౌట్ రాయకూడదు, కానీ రాసినప్పుడు ఎలా రాయాలి? యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్ దే షుడ్ బి ప్రాపర్ అండ్ దే షుడ్ బి సాటిస్ఫాక్టరీ బట్ నాట్ కాస్టింగ్ allegations, that too reckless allegations and against the Supreme Court. The Supreme Court observed that the averments were highly objectionable and the applicant, a senior member of the IAS, should have shown greater responsibility before making such unfounded and uncalled for
aspersions against them. Of course, please remember, the senior advocate is not punished by the Supreme Court. ఇక్కడ ఆయనకేం శిక్ష వేయాల, సెక్షన్ 16 వైలేట్ చేశాడు. ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ ప్రివిలేజ్. మీరు రాయక్కర్లేదు అన్నారు, రాస్తానని ఎవడు కాదంటాడు. ఆ రాసినప్పుడు కూడా జాగ్రత్తగా, కానీ అడ్డగోలుగా రాస్తే ఇదే ప్రాబ్లం వస్తుంది. రైట్. సో the senior advocate was not punished, already చెప్పిన శిక్ష వేయలేదు. బట్ హవెవర్ ఇట్ మేడ్ అడ్వర్స్ రిమార్క్స్ అగైన్స్ ది సీనియర్ అడ్వకేట్. ఇదే రెక్లెస్ అండ్ రెక్లెస్ అంటారు, casting aspersions on the court. All these things are not attended. అందుకనే it is only taken as arbitrary dicta. However, so Supreme Court commented on the present tendency of filing and drafting of the so-called pleadings, arguments, etc., etc. So they also discussed lot of things, professional ethics ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సీనియర్ డెసిగ్నేషన్ వచ్చిన తర్వాత ఆ రాసే ఒకవేళ రాయనక్కర్లేదు, రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రాయాలి. ఏది పడితే ఇది రాస్తే ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్లీజ్ రీడ్ ద కేస్ లా and enrich your legal knowledge. With this, I am concluding. Thank you very much.